స్పీడ్గా రాగలిగాడని బైబిల్లో ఉంది. సముద్రం మీద పేతురు సగం దూరం నడవగలిగాడని బైబిల్లో ఉంది. సగం దూరం నడిచిన వానికి ఎందుకు తర్వాత భయం వచ్చింది? దేవుడు ఎదురుగా ఉన్నాడు. పేతురు అడుగులేస్తున్నాడు, నడుస్తున్నాడు, చాలా స్పీడ్గా వచ్చేసాడు. అప్పటి వరకు తన విశ్వాసం అతను నిలబెట్టింది. ఎప్పుడైతే పక్కన గాలి వీస్తుందో భయం వేసింది. ఆ గాలిని చూసి, ఆ తుఫాను ప్రభావాన్ని చూసి భయపడిపోయి దిగులు పడుతూ ఉండగా కాళ్ళు దిగిపోతున్నాయి. ఎక్కడికి? నీటిలోకి. దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసం కలిగిన వాడా, విశ్వాసంతో రా అన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు కార్యాలు చూసిన శిష్యులే ఏమైపోయారండి? విశ్వాసంలో పడిపోయారు. అల్ప విశ్వాసులారని పిలిచాడు దేవుడు వారిని. కాబట్టి ఈ దినం వరకు కాపాడిన దేవుడు ఇకనూ మనల్ని కాపాడగలడనే నమ్మకంతో ముందుకి వెళ్ళాలి. శోధన వచ్చినప్పుడు మరింతగా దేవునికి దగ్గర అవ్వాలి, మరింతగా భక్తి పెరగాలి, మరింతగా ప్రార్థన చేయాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిననా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? కృంగిపోకూడదు. వాళ్ళు ఇలా కాళ్ళు ఎట్టుకోకూడదు, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. మనుషులు చేసే సహాయం నీకు వేస్ట్, వ్యర్థము. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఎందుకున్నాడు మరి? దేవుడు ఎందుకున్నాడు? ఆపద వస్తే దాక్కునే దేవుడా? చెప్పండి. ఆపద వస్తే కాపాడాలని అసమర్థుడా దేవుడు? నేను అడుగుతున్నాను, వాక్యం ఎదురుగా మీరు నిలబడి 100కి 100% నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పగలిగినంత విశ్వాసం ఎవరికైనా ఉందా? లేదు. అందుకే మనకి వస్తూ ఉంటాయి. మరలా ప్రార్థించేవారిగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు దిగులుతో అలా బెదిరిపోకూడదు, భయపడకూడి అన్నాడు దేవుడు. ధైర్యంగా ఉండాలి క్రైస్తవుడు. లోకస్తుడు భయపడి మనము భయపడితే ఇంకా దేవుని దగ్గర ఏముంది మనకి విశ్వాసం? స్తోత్రం కలుగును గాక. మీరు అంటారేమో ఒకవేళ, పాస్టర్ గారు మాకు వచ్చిన శోధన మీకు వస్తే, శోధనల గుండానే వెళ్తున్నాం కదా, మేము కూడా శోధించబడుతున్నాం కదా, కానీ దేవుడు మమ్మల్ని మరణానికి అప్పగించాడా? చెప్పండి. నేను ఈరోజు వాక్యం చెప్పడానికి ఆ ధైర్యం దేవుడు ఎలాగిచ్చాడంటే, చావు దాకా వెళ్ళిన సావుకురాల్ని, చావు దాకా వెళ్ళిన కుమార్తెని దేవుడు బ్రతికించి నిలబెట్టలేదండి? నిలబెట్టాడా లేదా? అలాగే ఎంతో మందిని బ్రతికిస్తున్నాడు, కాపాడుతున్నాడు. యెహోవా విశ్వాసులను కాపాడును, యెహోవా సాధువులను కాపాడును. తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు తన దూతలను ఏర్పరిచి కాపాడుతాడు. మన చుట్టూ ఆయన దూతలు ఏం చేస్తాయంట? కావలి కాస్తాయంట. కాబట్టి మనం భయభక్తులతో ఉంటే చాలు. ఎప్పుడు? శోధన రాకముందు. శోధన వచ్చాక మనము ఇవన్నీ చేస్తే పని జరగదు. అందుకే నీతి నిమిత్తము సమస్య వస్తే పర్వాలేదు, కానీ ఒకవేళ మనం పొరపాట్లు జరిగితే దేవుడి దగ్గర మరింతగా మనము ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలి, మొరపెట్టాలి. దేవుడి దగ్గర మనం ఎక్కువగా గోచాడాలి. 50వ కీర్తన 15వ చరణంలో అంటాడు, ఆపద వచ్చిన సమయంలో, ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఎప్పుడు? ఏ సమయంలో మొరపెట్టాలి? 14వ చరణంలో చదవండి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? స్తుతియాగం చేయాలి. అప్పుడు ఏం చేయాలమ్మా? స్తుతియాగం చేయాలి. అంటే ఏంటి? నీవు నీ సమస్యను బట్టి స్తుతియాగం చేస్తూ ఏం చేయాలి తెలుసా? మహోన్నతుడైన దేవునికి ఏం చేయాలి? రక్షించకపోయినా
ఏదైనా హాని చేయనా అగ్నిలో ప్రభువేలాగా ఏదైనా హాని చేయనా శ్రమలేనా అతిశయం శ్రమలోనే ఆనందం చెప్పలేదు అందరూ చెప్పండి శ్రమలేనా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమల కంటే విశ్వాసమే ఆవరణం విత్తనం విరగకపోతే You